బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బురుగుడ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ధర్నా చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థినులతో ప్రిన్సిపల్ అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ధర్నాపై అధికారులు స్పందిస్తూ ఫోన్లో మాట్లాడిన విద్యార్థినులు సస్యమీరన్నారు. కలెక్టర్ను వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బురుగుడ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ధర్నా చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇది ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద బూరుగుడ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ధర్నాకు దిగారు. అయితే ప్రిన్సిపాల్ తమను అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన కళాశాల విద్యార్థులు. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యలను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఇటు కళాశాల ప్రాంగణం నుంచి కలెక్టరేట్ వద్దకు పరుగులు తీస్తూ ఇటు కలెక్టరేట్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీనికి సంబంధించి విద్యార్థులతోటి అధికారులు మాట్లాడినా కూడా వారు వినలేదు. తమ సమస్యలు భరించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ గోడు వెళ్ళిపోతున్నారు. కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భం కూడా ఉంది. మరి దాదాపు ఇప్పుడు హాస్టల్ వద్ద నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పరుగులు తీస్తూ కలెక్టరేట్ కార్యాలయం చేరుకున్న విద్యార్థులు కొంతమంది తమ కలెక్టర్ను కలిసి తమ గోడు విన్నవిస్తామంటూ కలెక్టర్ కలిసిన సందర్భం ఉంది. అయితే కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి మరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ సమస్యలు ఇవి ఉన్నాయంటూ ప్రిన్సిపాల్ వద్దకు వెళ్తే తమను కనీసం ఆఫీసు గదిలోకి కూడా రానివ్వకుండా బెదిరింపులకు గురి చేసేవాడని, అయితే తమ సమస్యలకు సంబంధించినటువంటి ఏదైనా ఫిర్యాదు చేస్తే పనిష్మెంట్లు కూడా ఇచ్చేవాడంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దాంట్లో భోజనం కూడా సరిగా లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. భోజనం సరిగా లేదంటూ ఫిర్యాదు చేస్తే తినకండి, మీరు తినకపోతే మిగిలిన ఏం లేదు అని చెప్పేసి ఎన్నో దుర్భాషలాడుతూ తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరే ఏదైనా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు కూడా కనీసం తమను కలవకుండానే ఉన్నతాధికారులు ఎలా ఉంటారో వారు ఎవరు అనేది కూడా మాకు తెలియలేదండి. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు గదిలో నుంచి బయటకు రావద్దంటూ బెదిరింపులకు గురి చేసేవాడని ప్రిన్సిపల్ పై ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే మా ఫేస్ కూడా చూడట్లేదు. ఆ చాంబర్ని తొక్కనియట్లేదు. అసలు ఏమైనా అంటే కిందకేసి తొక్కుతా, గోడకేసి ఉతుకుతా, అవన్నీ. సార్ మొన్న మాట్లాడడానికి వెళ్తే మాకు అందరూ పనిష్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫైనల్ ఇయర్ సార్. ఆఫ్టర్నూన్ వరకు మేము కింద విషయం చెప్పండి సార్. ఒక 1 డేలో ఓ టెస్ట్ మేము వస్తాం. మా కాలేజ్ చెప్పండి 1 డేలో ఒక్క డే లేట్ అయింది. దానికి అందరినీ సెమిస్టర్ వరకు మాకు పనిష్మెంట్ మేము 2 చెప్తా ప్రాబ్లం చెప్పడానికి వెళ్తే ప్రిన్సిపల్ ఎలిజిబుల్ కాదు మమ్మల్ని గతి లేకుండా వచ్చిన గతి లేకుండా ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? మా ఇంటి దగ్గర లేదా? గతి లేకుండా వచ్చిన మమ్మల్ని ఆ వాటి మేము ఎట్లా తీసుకుంటాం సార్? చెప్పండి మీరే. చెడు కాదు, కరెక్ట్ కాదు. ఎవరు సార్ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు. ఏమన్నా సార్ వచ్చిండు, మీరు బయటకు వెళ్ళకండి, రూమ్ లో కూర్చొని ఉండండి అంతే. బయటకు వెళ్ళి తాగేస్తారు, వెళ్ళిపోతారు. అయిపోయి మేము మాకు ఆ సార్ వచ్చింది తెలియదు, సార్ ఫేస్ కూడా తెలియదు. అసలు ఎవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లమ్స్? చెప్పండి మీరెవరికి చెప్తారో చెప్పండి.